ప్రాచీన ఆర్యుల వివాహాలు. ఆర్యులలో వివాహ శాసనం ఏదీ లేదు. సమాజంలోని ఉన్నత, నిమ్న వర్గాలు రెండూ మొత్తం సంకర సంబంధాలతో నిండి ఉంది. పెళ్లి విషయాలలో నిషేధం ఏదీ లేదు. బ్రహ్మ తన సొంత కూతురు శతరూపను పెళ్లి చేసుకున్నాడు. ఇక్ష్వాక, ఐలస వంశాల స్థాపనకు ముందు ఉన్న పృథు వంశాన్ని స్థాపించిన మనువు వారి కుమారుడే. బ్రహ్మ ఒక్కడే కూతుర్ని పెళ్లి చేసుకోలేదు. తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకున్న ఇంకా సంఘటనలు కొన్ని చూద్దాం. హిరణ్యకశ్యపుడు తన కూతురు రోహిణిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే వశిష్ఠుడు శతరూపను, జాహ్నవు జాహ్నవిని, సూర్యుడు ఉషను పెళ్లి చేసుకున్నారు. కానీనుడైన కొడుకును గుర్తించే సాంప్రదాయంను బట్టి తండ్రి కూతుర్ల మధ్య అటువంటి పెళ్లిళ్లు జరగటం సర్వసామాన్యమైన విషయం అని తెలుస్తుంది. కానీనుడు అంటే కన్యకు పెళ్లి కాని కూతురుకు పుట్టినవాడు అని అర్థం. వారు చట్టం దృష్టిలో ఆ కూతురికి తండ్రి ద్వారా పుట్టినవారు, అంటే తండ్రి వల్ల ఆ కూతురికి పుట్టినవారు అని అర్థం. ఇక తండ్రి కొడుకులు ఒకే స్త్రీని సంభోగించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అవి చూద్దాం. బ్రహ్మ కొడుకు మనువు. మనువు తల్లి శతరూప. ఈ శతరూప మనువు భార్య కూడా. శ్రద్ధ సంగతి మరొక సంఘటన. శ్రద్ధ వివస్వతుని భార్య. వారి కుమారుడు మనువు. శ్రద్ధ ఈ మనువుకు కూడా భార్య. ఈ విధంగా తండ్రి కొడుకులు ఒకే స్త్రీని పంచుకోవటం ప్రాచీన కాలంలో ఉండే ఆచారం. సోదరుని కూతురిని పెళ్లి చేసుకోవటం కూడా ప్రాచీన కాలంలో ఉండేది. దక్షుని కుమార్తెలు 10 మందిని ధర్ముడు పెళ్లి చేసుకున్నాడు. ధర్ముడు, దక్షులు అన్నదమ్ములు. పెదతండ్రి, పినతండ్రి కూతుళ్లను పెళ్లి చేసుకోవటం కూడా ఉండేది. కాశ్యపునికి 13 భార్యలుండేవారు. వారందరూ దక్షుని కుమార్తెలు. దక్షుడేమో కాశ్యపుని తండ్రి మరీచికి సోదరుడు. ఋగ్వేదంలో చెప్పిన యమాయమి సంవాదం ఎంతో ప్రఖ్యాతి చెందింది. అన్నా చెల్లెళ్ల మధ్య వివాహాల విషయంలో ఇది చాలా సమాచారాన్ని అందిస్తుంది. యముడు యమితో సంభోగించటానికి నిరాకరించాడు అన్న మాత్రాన అటువంటి వివాహాలు జరగలేదు అని అనటానికి వీలులేదు. మహాభారతం ఆది పర్వంలో బ్రహ్మదేవుడితో మొదలైన వంశవృక్ష వివరణ ఉంది. ఈ వంశవృక్ష ప్రకారం బ్రహ్మదేవునికి మరీచి, దక్షుడు, ధర్ముడు అనే 3 కొడుకులు, 1 కూతురు ఉండేవారు. అయితే కూతురు పేరు వంశవృక్షంలో ఇవ్వలేదు. ఇదే వంశవృక్షంలో దక్షుడు బ్రహ్మ కూతుర్ని, అంటే దక్షుడు చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. వారికి 50 నుంచి 60 మంది కూతుర్లు పుట్టారు. అన్నా చెల్లెళ్ల మధ్య జరిగిన పెళ్లిళ్ల సంఘటనలు ఇంకా కొన్ని చెప్పొచ్చు. అవి పూష అతని సోదరి, అచ్చోద అమావసు, పురుకుత్సుడు నర్మద, విప్రచితి సింహిక, నహూషుడు విరజ, శుక్రుడు గో, అమంతుడు యశోద, దశరథుడు కౌశల్య, రాముడు సీత, శుకుడు పివరి, ద్రౌపది ప్రష్టి. ఇవన్నీ కూడా అన్న చెల్లెల్ని పెళ్లి చేసుకున్న సందర్భాలే. ఇక కొడుకు తల్లితో సంభోగించటంలో నిషేధం ఏదీ లేదు అన్న సంగతి చూద్దాం. పూష అతని తల్లి, మనువు శతరూప, మనువు శ్రద్ధ, అర్జునుడు ఊర్వశి, అర్జునుడు ఉత్తర. అర్జునుని కుమారుడు అయిన అభిమన్యుడు తన 16వ ఏటనే ఉత్తరను పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరకు అర్జునుడితో సంబంధం ఉండేది. అర్జునుడు ఉత్తరకు సంగీతం, నాట్యం నేర్పించేవాడు. ఉత్తర అర్జునుడిని ప్రేమించిందని, ఆ ప్రేమ ఫలితంగా వివాహం జరగటం సాధారణ విషయమే అని మహాభారతం చెబుతుంది అని అంటారు. వాస్తవానికి వారిద్దరికీ వివాహం జరిగింది అని మహాభారతం ఎక్కడా చెప్పటం లేదు. కానీ వారికి పెళ్లి కనుక జరిగి ఉంటే అభిమన్యుడు తల్లిని పెళ్లి చేసుకున్నట్టవుతుంది. ఇక ఊర్వశి అర్జునుడి కథ చూద్దాం. ఇంద్రుడు అర్జునుడికి స్వయానా తండ్రి. ఊర్వశి ఇంద్రుని ఉంపుడుగత్తె, అంటే
అర్జునుడికి తల్లితో సమానం. ఊర్వశి అర్జునుడికి గురువు కూడా. అర్జునుడికి సంగీతం, నాట్యం నేర్పింది ఊర్వశియే. ఊర్వశి అర్జునుడిని మోహించి అతనితో లైంగిక సంబంధం కోసం అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడి అనుమతి తీసుకొని అర్జునుడి దగ్గరకు వచ్చింది. అర్జునుడు నీవు నాకు తల్లితో సమానం అని అందుకు ఒప్పుకోలేదు. అర్జునుడు తిరస్కారం కంటే ఊర్వశి ప్రవర్తనకు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఊర్వశి అర్జునుడిని కోరిన కోరిక, దానికి ఇంద్రుడు అంగీకరించటం చూస్తే ఊర్వశి బాగా పాతుకుపోయిన ఒక సాంప్రదాయం ప్రకారం వ్యవహరించింది అని తెలుస్తుంది. రెండోదేమిటంటే, ఊర్వశి అర్జునుడికి సమాధానం ఇస్తూ ఇది అందరూ అంగీకరించిన ఆచారమే అని, అతని తాత ముత్తాతలు అందరూ ఎటువంటి అపరాధ భావం లేకుండా అటువంటి ఆహ్వానాలను అంగీకరించారని చాలా సూటిగా చెప్పింది. ఇక హరివంశం 3వ అధ్యాయంలోని గ్రంథకర్త ఏం చెప్పాడో చూద్దాం. దక్షుడు తన కుమార్తెను స్వయాన తన తండ్రి అయిన బ్రహ్మకిచ్చి పెళ్లి చేశాడు. అంటే మనమరాలుని బ్రహ్మ పెళ్లి చేసుకున్నాడు. బ్రహ్మ వలన ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన నారదుడు, తాత మనుమరాలకి పుట్టినవాడు. తండ్రి కూతుళ్ళు, అన్నా చెల్లెలు, తల్లి కొడుకులు పెళ్లి చేసుకున్న ప్రాచీన ఆర్యులు ప్రజల దృష్టిలో మహానుభావులు, ఆదర్శ పురుషులు, దైవ సంభూతులు అని వారిని రోజూ పూజిస్తున్నారు. చెప్పుకోటానికే సిగ్గుపడే ఈ సాంప్రదాయాలు ప్రాచీన ఆర్యులలో ఉత్తమమైన సాంప్రదాయాలుగా పరిగణించబడ్డాయి. ఈ వైదిక బ్రాహ్మణులు కృత, త్రేత, ద్వాపర యుగంలో ఉన్న సాంప్రదాయాలు ఉత్తమ ధర్మ సాంప్రదాయాలు అంటూ, మరోవైపు కలియుగంలోని ఆచారాలు అధర్మ, అవినీతిమయం అంటూ కప్పగోల చేస్తున్నారు. వీరు అసలు గుట్టుని కప్పిపుచ్చుతూ హిందూ మతం, సనాతన మతం అని డప్పు కొడుతున్నారు. ఇలాంటి వారు పూజలు అందుకోవటం కన్నా దారుణం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అందుకే నేను పుక్కిట పురాణాలను చెత్తకుప్పలో వేసి చరిత్ర పుస్తకాలను చదవమనేది. చరిత్ర జ్ఞానం మానవుని మేధస్సుకి అమృతం వంటిది అయితే, పుక్కిట పురాణ జ్ఞానం మానవుని మేధస్సుకి విషం వంటిది.